హలో అండి. ఈరోజు వాంట్ టు స్ట్రక్చర్ చూద్దాము. వాంట్ టు అంటే అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను నిన్ను కలవాలని. ఐ వాంట్ టు మీట్ యూ, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సీఎంని కలవాలని. ఐ వాంట్ టు మీట్ సీఎం. ఇలా అనుకుంటున్నాను అనే పదాలను ఇంగ్లీష్లో చెప్పాలి అని అనడానికి మనము వాంట్ టు స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఏ స్ట్రక్చర్ అండి? వాంట్ టు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇందులో వచ్చేసి వాంట్ టు స్ట్రక్చర్లో బీ ఫార్మ్స్ డూ డస్ ఉంటాయండి. వాంట్ టు స్ట్రక్చర్లో బీ ఫార్మ్స్ ఏముంటాయి? డూ డస్ అనేవి ఉంటాయి. ఓకేనా? చూడండి, క్వశ్చన్ చేయడానికి మనం ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాలంటే ఎలా అడుగుతాం? డూ యూ వాంట్ టు డ్రింక్ మిల్క్? నువ్వు మిల్క్ తాగాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ఈట్ టిఫిన్? నువ్వు టిఫిన్ తినాలనుకుంటున్నావా? ఇలా క్వశ్చన్ చేయాలంటే మనకు బీ ఫార్మ్స్ కావాలి. బీ ఫార్మ్స్లో క్వశ్చన్ చేయాలంటే డూ డస్తోని చేస్తాం. ఇందులో బీ ఫార్మ్ వాంట్ టు స్ట్రక్చర్లో ఏం బీ ఫార్మ్స్ ఉంటాయి? డూ డస్ అనేవి ఉంటాయి. ఓకేనా? డూ డస్తోని క్వశ్చన్ చేస్తాం. ఒకసారి ఇది స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్ చేయడానికి డూ ప్లస్ ఎస్ అంటే సబ్జెక్ట్ అండి. ఎస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 అంటే వర్బ్స్. V1 అంటే వర్బ్ అంటే పని, క్రియ, చేసే పనులను గురించి తెలుపుతుంది. ఏంటి? వర్బ్స్. అందులో V1 అని పెట్టాను. V1 అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్పేదాన్ని V1 అంటాం. ఓకేనా అండి? ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్. ఎక్స్ట్రా వర్డ్ అంటే ఎలా వస్తుంది అంటే, నేను క్వశ్చన్ ఆన్సర్ దీన్ని చెప్పేటప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. డూ యూ వాంట్ టు మీట్ అనేది వర్బ్. డూ యూ వాంట్ టు మీట్ సీఎం అనేది ఎక్స్ట్రా వర్డ్. డూ యూ వాంట్ టు మీట్ సీఎం? నువ్వు సీఎంని కలవాలని అనుకుంటున్నావా అని క్వశ్చన్. ఎస్ అంటే సబ్జెక్ట్. ఎస్ మీన్స్ సబ్జెక్ట్స్ అంటే ఐవియు దే ఈసీ ఉన్నాయి కదా, వాటిని సబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా? డూ అనేది బీ ఫామ్. వాంట్ టు అనేది స్ట్రక్చర్. V1 అంటే వర్బ్. చేసే పనులు వచ్చేసి ప్రస్తుతం చేస్తాం, ప్రజెంట్ చేసే పనులు, వర్తమాన కాలంలో చేసే పనులు ఉంటాయి. పాస్ట్ అంటే అయిపోయిన పనులు, భూతకాలం. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కాలం. ప్రజెంట్ వర్తమానం, పాస్ట్ భూతకాలం, ఫ్యూచర్ భవిష్యత్తు కాలం. ఇలా చెప్పే పనులను వర్బ్స్ అంటారు ఇంగ్లీష్లో. వర్బ్స్ అంటే పని. ఇందులో ప్రజెంట్లో వచ్చేదాన్ని V1 అని సూచిస్తాం. ఓకేనా? ప్రజెంట్లో వచ్చేదాన్ని V1 అని సూచిస్తాం. తర్వాత ఎక్స్ట్రా వర్డ్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మరి ఆన్సర్ చెప్తాం కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనం క్వశ్చన్ చేసామంటే ఆన్సర్ చెప్తాడు కదా. మరి ఎలా చెప్తారు? పాజిటివ్ ఆన్సర్. PS అంటే పాజిటివ్, ఏ అంటే ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్. ఎస్ అంటే సబ్జెక్ట్. ఎస్ మీన్స్ సబ్జెక్ట్స్ మీకు తెలుసు కదండి. ఐవియు దే షీట్ అనేవి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు అనేది స్ట్రక్చర్. వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా అండి? ఇది ఆన్సర్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం చేసాం మనం? ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు మీట్ సీఎం అని చెప్పాం. అప్పుడు ఎస్, ఐ వాంట్ టు మీట్ సీఎం అని చెప్పడం. ఓకేనా? నెగిటివ్ ఆన్సర్. NA అంటే నెగిటివ్ ఆన్సర్. ఎలా చెప్తాము? సబ్జెక్ట్ ప్లస్ డు నాట్. బీ ఫామ్ వచ్చేసి డూ వచ్చింది కాబట్టి
నో అని చెప్పాలంటే డు నాట్, డోంట్. డు నాట్ అని చెప్పొచ్చు, డోంట్ అని చెప్పొచ్చు. డోంట్ ప్లస్ వాంట్ టు, స్ట్రక్చర్. వాంట్ టు అనేది ఏంటి? స్ట్రక్చర్. వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా? అంటే ఎలా చెప్తామంటే నో, ఐ డోంట్ వాంట్ టు మీట్ సీఎం. కాదు, నేను సీఎంని కలవాలని అనుకోవట్లేదు. ఫస్ట్లో ఏం తీసుకున్నాం? డూ యూ వాంట్ టు మీట్ సీఎం అని క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు సీఎంని కలవాలనుకుంటున్నావా అనుకుంటే ఎస్, అవును నేను కలవాలని అనుకుంటున్నాను అని తెలుగులో చెప్తాం. ఎస్ ఐ వాంట్ టు మీట్ సీఎం. కాదు అయితే నో, ఐ డోంట్ వాంట్ టు మీట్ సీఎం. ఇది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది స్ట్రక్చర్, దీన్ని మీరు నోట్ చేసుకోండి. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. వాంట్ టు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ పర్సన్ ప్లూరల్కి మాత్రమే వస్తుంది. ఐవియు దేకి డూ వస్తుంది. ఈ షీట్కి డస్ వస్తుంది. ఐవియు దేకి డూ వస్తుంది. ఈ షీట్కి డస్ వస్తుంది. ఈరోజు మనం డూ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ డస్ కూడా చూద్దాము. ఓకేనా? ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ గురించి చెప్పుకుందాం. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ టు అనేది వాంట్స్ టు అవుతుంది. వాంట్ టు అనేది వాంట్స్ టు అనేది రాయాలి అనుకుంటున్నాను. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే వాంట్స్ టు వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఈ షీ ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఈ షీ ఇట్ ఉంటుంది. ఈ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ అనేది వస్తుంది. దానితో క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాము. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. డస్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ అంటే చెప్పాము కదా, డస్ అనేది బీ ఫాము, ఎస్ అంటే సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? ఈ షీ ఇట్, ఈ షీ ఇట్. వాంట్ టు డస్ అనేది ఈ డస్ అనే ఫామ్ ఉన్నప్పుడు, బీ ఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ వాంట్ టు వస్తుంది. డస్ అనే బీ ఫామ్ లేకపోతే వాంట్స్ టు వస్తుందండి. చూద్దాము. డస్ అనే బీ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా? V1 అంటే వర్బ్, అంటే చేసే పని అని చెప్పాను కదా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పాజిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు. ఇక్కడ డస్ అనే బీ ఫామ్ లేదు కాబట్టి ఇక్కడ వాంట్స్ టు. ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి మనకు వాంట్స్ సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనేది వస్తుంది. ఏ ఫామ్ వస్తుందండి? సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్. ఏమొస్తుంది? డస్ నాట్. వి ఫామ్ పక్కన నాట్ అనేది వస్తుంది. డస్ నాట్, డజంట్. డస్ నాట్ అని రాసుకోవచ్చండి, డజంట్ అని కూడా రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా? డస్ నాట్ అనొచ్చండి, డజంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ స్ట్రక్చర్. వాంట్ టుది వాంట్ టు స్ట్రక్చరు. ఐవియుదే అయితే వాంట్ టు అని ఉంటుంది. ఈ షీ అయితే వాంట్స్ టు ఉంటుంది. ఓకేనా? వాంట్స్ టు. ఆన్సర్ చెప్పేటప్పుడు డస్ అనేది డస్ అనే బీ ఫామ్ని మనం మెన్షన్ చేయకుండా వాంట్స్ టు అనే స్ట్రక్చర్ చెప్పచ్చు. ఒకవేళ మనం డస్ అని మెన్షన్ చేస్తే వాంట్ టు అని చెప్పాలి. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1. డస్ వస్తే ఎప్పుడు కూడా వాంట్ టు అని వస్తుంది. డస్ లేకుండా అయితే ఆన్సర్ వాంట్స్ టు అనేది వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి. వాంట్ టు స్ట్రక్చర్ నేర్చుకున్నాము. వాంట్ టూలో దాని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి క్లియర్గా సెంటెన్స్ ఫార్మేషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు మాత్రం మనం స్ట్రక్చర్ నేర్చుకున్నామండి. వాంట్ టు స్ట్రక్చర్లో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం.
ఓకేనా. థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే డూ వస్తుంది బీ ఫామ్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ అనే బీ ఫామ్తో మనం క్వశ్చన్ చేస్తాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది విందాం. ఓకేనా. బాయ్ అండి.